75,000 అందరికి ఇస్తారు. బీసీలకి అయితే 98,000 ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకి అయితే ఉచితం. అది పెట్టుకున్నందువలన మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో 5 సంవత్సరాల్లో వస్తుంది. మనం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి, ఒక 5 సంవత్సరాల్లో మన 1 లక్ష రూపాయలు మనకు వస్తుంది. ఆ తర్వాత ఇంకో 15 సంవత్సరాలు మనం కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఈ 5 ఏళ్ళు కూడా కట్టక్కర్లేదు. మెయింటెనెన్స్ ఫ్రీ సార్. 20 years దాకా అసలు ప్రాబ్లం రాస్తారు అప్డేట్స్. 20 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ ఫ్రీ, సమస్య ఉండదు. కాబట్టి మన నియోజకవర్గంలో ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఒక మంచి పనిని, మంచి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు చంద్రబాబు గారు ఈ స్కీమ్ని భవిష్యత్తులో ఎక్కువ సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ జనరేషన్, మన పంపు సెట్ల దగ్గర నుండి భవిష్యత్తులో అన్నీ కూడా సోలార్ జనరేషన్కి వెళ్తాం. భవిష్యత్తులో కార్లు, మోటార్ సైకిల్స్ కూడా సోలార్ మీద, పవర్ మీద వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. ముఖ్యంగా ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నందువలన ఇవి చాలా లాభం. ఈ ప్రాజెక్టు అని మీ ఇంటి కరెంటు బిల్లు కట్టే పని లేదు. 5 సంవత్సరాల తర్వాత మీకే గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తాయి. మీరు మనం ఎక్స్ట్రా పవర్ జనరేషన్ చేసి ఇస్తే నెల మీకు ఎక్స్ట్రా ప్యానల్స్ పెట్టిన వాళ్ళకి మీ ఇంటి బిల్లు పోను, మిగిలిన డబ్బులు మీకు అకౌంట్కి డబ్బులు కూడా ఇస్తారు. కాబట్టి మీ ఊళ్ళో ఎస్సీ ఎస్టీలు అందరి చేత పెట్టించండి. బీసీలు కూడా 95,000 సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి పెట్టండి. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ ఉంటే మన కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది. లైఫ్ లాంగ్ 20 ఏళ్ళు కరెంటు బిల్లు కట్టక్కర్లా. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నా. ముఖ్యంగా ఎన్డీఏ నాయకులు అందరూ ప్రతి గ్రామంలో బాధ్యత తీసుకొని దీన్ని విస్తృత ప్రచారం చేసి ముందుకొచ్చి మీరందరూ కూడా పెట్టాల్సిందిగా కోరుతున్నా. నేను, ఎంపీ గారు, నక్కర్ గారు అందరం కూడా మా ఇంటి మీద కూడా సోలార్ ప్యానల్స్ పెట్టిస్తున్నాము. మీరు కూడా అందరూ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టాల్సిందిగా. దీనివల్ల ప్రతి కుటుంబానికి బెనిఫిట్, ప్రతి కుటుంబానికి లాభం. ప్రభుత్వం సబ్సిడీ ఏమో ప్రభుత్వాన్ని, బెనిఫిట్ ఏమో ప్రతి కుటుంబానికి. దీన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.